ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ఇచ్చిన హామీలపై నిలదీస్తే కమిషన్ల పేరుతో వేధిస్తాం. ఇదే రేవంత్ సర్కార్ ప్రజాపాలన ఫార్ములాగా మారింది. నిరంతరం తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తున్న కేటీఆర్ ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. హామీలపై నిలదీసినందుకు అక్రమ కేసులు పెడుతుంది. ప్రశ్నించే గొంతులను అనగదొక్కడమే ఇందిరమ్మ పాలన అని చాటి చెప్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏడాదిన్నరలో 15 అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. కేటీఆర్ తో పాటు హరీష్ రావుపై కూడా అక్రమ కేసులు బనాయించింది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం ఏదో చోట కేసు నమోదవుతూనే ఉంది. కేటీఆర్ నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ సర్కార్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రజల తరపున బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు బదులు చెప్పే దమ్ము లేక రేవంత్ సర్కార్ కేసులు విచారణల పేరుతో కుతంత్రాలకు పాల్పడుతుంది. తాజాగా ఫార్ములా ఈ వ్యవహారంపై మరోసారి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. తప్పు చేయనప్పుడు 100 సార్లైనా విచారణకు హాజరవుతామని కేటీఆర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మరోసారి ఏసీబీ విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అక్రమ కేసులకు విచారణలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గాలకు రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ అని రేవంత్ సర్కార్ ను కేటీఆర్ హెచ్చరించారు. ఫార్ములా ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని, దమ్ముంటే రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే పారిపోయాడన్నారు. పనికి మారిన ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలనే అడిగిందే అడిగారని కేటీఆర్ చెప్పారు. కేవలం ఫార్ములా ఈ కేసు వేరే ప్రాంతానికి పోవద్దని ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం. పారిపోయిండు. 4 గోడల మధ్యన ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయిండు. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనే విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు కూడా రా. పక్క లేదు, పారిపోయాడు. అయినా మళ్ళీ పిలిచిండు. మళ్ళా ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరలమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం.